అదే చాలినా అని ఒక ఆదర్శాలు తీసుకుని ఎందుకు పట్టించాలి? ఇప్పుడు మారుతుంది కాలం మారుతుంది, కాలంతో పాటు మనం మారాలి. మన ఆదర్శాలు మనం అప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా మన ఆలోచన మారినప్పుడు నేను ఏమి తీసుకోనండి. ఎవరు ఈ భాగవతాలు ఇవన్నీ ఏమి చదవను. వివేకానందుడు కానీ ఏమి నాకు ఆదర్శం, నాకు నాన్నగారితో నా జీవితమే నాకు ఆదర్శం అంతే. అది ఎవడు ఏదైనా అనుకోండి పడుతుంది నాకు అనుకుంటుంది. మీరు మార్పుని ఎట్లా చూస్తారు సార్? వాట్ ఈస్ చేంజ్ అంటే అది మీ డెఫినిషన్. అంటే వెళ్తామండి చేంజ్ డెఫినెట్గా, బట్ మన కల్చర్కి ట్రెడిషన్కి అగెనెస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు. అది చేంజ్ కాదు. లేకపోతే వేరే సినిమాలు మనం ఏదో బాగున్నాయి, వేరే భాష సినిమాలు అని ఆ కల్చర్ తీసుకొచ్చి మన కల్చర్కి మనం చేయడం కూడా చేంజ్ కాదండి. చేంజ్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అలాగే దాన్ని మనం అందరూ అందంగా ఉండాలి. మన తెలుగు వాడికి ఎప్పుడు ఏంటంటే అందం. ఏదో మన సినిమాలో రామారావు ఆయన సినిమాలో ఆయన కనబడితే చాలు, ఆయన అందం ఒక స్మృతి. ఆయన ఆజాన్ బాబు హీరోని ఎలా ఉండాలి, హీరోకు ఉన్న లక్షణాలు ఏంటి అనేది అంటే ఆ భగవంతుడి ఒక శిల్పిగా తయారయ్యే దేవుడే మన సినిమాలో చెప్తూ అతను సృష్టించాడు, ఇది సృష్టి అన్నీ నేను నమ్మనండి. ఇది సృష్టించాడు ఒక ఎన్టీ రామారావు అన్న సృష్టించాడు భగవంతుడు అంతే. అతను ఏదో చదువుతాం మనం పుస్తకాల్లో, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు తిరిగి మనకు తెలిసిన జనానికి రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే. ఏ పాత్ర రావణాసుడైనా ఎన్టీ రామారావు గారే, దుర్యోధనుడైనా ఎన్టీ రామారావు గారే, భీముడైనా ఎన్టీ రామారావు గారు, అర్జునుడైనా అందులో ఒక పేడి మారువేషం బ్రహ్మలైన ఎన్టీ రామారావు గారే. ఇక అంతే, ఇక ఆ దృష్టిలో అంతే. మార్పు అన్నదండి అది అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి మన ముందు. మన తెలుగు ప్రజలకు అది ఒక ఉంది. కాకపోతే ఎంత ముందుకెళ్ళి మనం ఇప్పుడు మార్పు అని మనం సినిమాలు ఛానల్కి వస్తాయి చూస్తున్నాం. అంత టెక్నిక్ అందుకే అంటుంటా టెక్నిక్ అంటే అది టెక్నిక్. రామారావు టెక్నిక్ అంతే. ఆయన భాష మీద నిలబడ్డారంటే అది ఒక టెక్నిక్ అంతే. ఆ టెక్నిక్ అంటే కెమెరా ఎన్ని ఆటోమేటిక్గా సృష్టించబడతాయి అంతే. ఆయన ఒక సీతారాం కళ్యాణ్ వాటికి ఒక రాఘవేంద్రరావు కానీ ఎవరైనా కానీ చాలామంది చెప్పారు. ఆయన మాకు ఆదర్శం దర్శకుడిగా. ఎందుకంటే సీతారాం కళ్యాణం ఒక రావణాసుడు ఆయన జంగరదేవ స్వామి గెటప్లు వచ్చినప్పుడు కింద హైట్లో పెట్టి హైట్ లేవు, అప్పుడు ఏమి లేవు యాంగిల్స్, ఎక్కడ పెడితే బాతేయడమే కెమెరా. అలాంటిది ఆయన బ్రహ్మాండంగా కింద నుంచి ఆ సోర్స్ ఆఫ్ లైట్ వెళ్తూ ఆయన చీకట్లో ఉండడం, ఇక్కడ శివలింగం ఉండడం, శివుడి దగ్గర రాగానే ఆ లైట్ పోవడం, మొత్తం లైట్ అలగడం, ఆయన కనపడడం. అద్భుతం. భాష ప్లస్ హౌ యూ ప్రజెంట్ ద క్యారెక్టర్ అన్నదే ఒక ఏమంటాం మనం ఒక కొత్తది. నేను ఈ పర్టికులర్ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ మనకి చాలా వచ్చేసింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, కానీ మనం దాన్ని వాడుకుంటున్నామా లేదా అనే విషయం లేదండి. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా వాడుతున్నాం. అది అదే సార్ వెళ్తున్నాను. కొంతమందిని చూసి వస్తున్నారు. ఎందుకంటే ఆ పక్కింటోడు అడుగుతారు, చూడలేదా మీరు, అయ్యో ఇంకా చూడలేదా అంటే అది ఎట్లా ఉంటుందని కొన్ని సినిమాలు పేరు చెప్పను. ఆ సినిమా చూడకపోతే పాపం, మీ పాపం నువ్వు పుణ్యం, ఈ జీవితం అనుభవిద్దాం, ఎలా ఉన్నావు అలా భగవంతుడు ఎలా ఇచ్చాడు, ఇక వచ్చే జన్మ గాడి ఉంటూ ఇవన్నీ గురించి మనకెందుకు ఇప్పుడు పాపం. ఆ పాపం మనం మూట కట్టుకుపోతామా గాడిద గుడ్డ, వచ్చే జన్మలో చేమే పడతాము, దోమే పడతాము, లేకపోతే బల్లి పడతాము, కుక్కే పడతాము, ఏమే పడతాము మనకెందుకు. ముందు ఈ జన్మలో మళ్ళా మనం బతకాలి. ఇతర సినిమాలు ఉంటాయి కొన్ని అనుకరించడం ఎక్కువైపోయింది. ఆ సినిమా చూడలేదా మీకు, చూడలేదా మీరు చూడలేదా, అయ్యో చూడకపోవడం ఏంటి కానీ అది వాడుకోవడానికి చూడాలి అలా తయారైపోయింది సినిమాలు. ముక్కు కథలు అర్థం కొంతమంది సినిమాలు కాదను. బట్ టెక్నికల్ డామినేషన్ ఎప్పుడో నాకు బాగా గుర్తు. బెటా-4 సిలికాన్ గ్రాఫిక్స్ ఫస్ట్ వచ్చింది మన దేశంలోకి వాడే. అప్పుడు నేను బయలుదేరి చేస్తున్నాను అని పిలవడానికి వచ్చారు శ్రీనివాస శ్రీనివాసరావు. అలాగే నేనున్నా కాబట్టి రామారావు పాయ మీరు కూడా 2 సార్లు బాగుంటుంది అంటే సరే. మరుసటి రోజు ఆదివారం బాబలిపురం, అప్పుడు ఆయన మెడ్రాస్లో షూటింగ్ సరదాగా అక్కడిని డ్రైవ్ చేసుకుంటే అంటే అక్కడికి వెళ్ళా. వెళ్ళగానే కింద కూర్చున్నా జనంలో. అశోక్ కుమార్ అనే వాడు కెమెరా అడిగతలు గ్రాఫిక్స్ సంబంధం లేదండి. ఆయనేమో చీఫ్ గెస్ట్ కంటే నాకు అర్థం కాదు. నేను ఈ బుట్టలో ఏదో గొప్ప బురద అంటించుకున్నారు ఎన్నో అసలు తెలీదు. మేము చేస్తాం బయట మా కవిలా తెలుసు. తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే సార్ అలా కూర్చున్నా. నన్ను కూడా పిలిచారు చేయండి. అప్పుడు వాయించేసాను.
నన్ను అనవసరం పిలిచారు మీరు చేతికి, మీరు పొరదంటించుకున్నారు. ఇప్పుడు చెప్తాను, రామారావు రోజు సీతారాం వెళ్ళాడు, అలా నిలబడ్డాడు ఆయన. మనిషిలో విల్ పవర్ పెంచింది. ఓకే, ఇవాళ మీరు టెక్నిక్ అంటున్నారు, బాగానే ఉంది. మీరు అంగడిలో ఒక వస్తువు చేయకండి, టెక్నిక్ అని అంగడిలో వస్తువు చేయదు దాన్ని మనం వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. మీరు కస్టమైజ్ చేయండి దాన్ని. కస్టమైజ్. నేనున్నాను, చికెన్ శ్రీనివాసరావు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళకే కరెక్ట్గా చేసే సినిమా దాన్ని సర్వే చేయండి. రండి, మీరు రండి మా దగ్గర, మేమైతే మీ దగ్గరికి వస్తాం అని మీరు అనుకోవద్దు. వస్తాం తప్పకుండా, మీ దగ్గర అంత విషయం ఉన్నప్పుడు మేము వస్తాం. కానీ మీరు మ్యూచువల్ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అది పోయి కార్పొరేట్ లెవెల్ అన్నారంటే దెబ్బతింటారు. మీరు దెబ్బతింటారు. వాళ్ళు అలా చేశారు, దాన్ని అంగడిలో వస్తువు చేశారు. వాళ్ళ 2 కంపెనీల అడ్రస్లు లేవు, పెంటా 4 లేదు, సిలికాన్ గ్రాఫిక్స్ లేవు. ఇవాళ చూస్తే మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే వీధికి ఒక గ్రాఫిక్స్ స్టూడియో, వీధికి ప్రతి వీధి ఒక చిన్న పుట్టిన పరిశ్రమ అయిపోయింది గ్రాఫిక్స్. అది ఇవాళకి 50 ఏళ్ళు సార్ తాతమ్మ కళ. అవునండి. అనిపిస్తుంది. ఈ 50 ఏళ్ళ నట జీవితంలో మీకు మరిచిపోలేని సంగతి అంటే ఫస్ట్ టైం మీరు కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? అదొక విచిత్రం. అంటే మా నాన్నగారే చిన్నప్పటి నుంచి 2 మనుషులు, 2 మనుషులు ఇవన్నీ చూసి నడుచుకుంటారా, అక్కడ నాన్నమ్మ కూర్చుంది, నువ్వు స్కూల్ నుంచి వస్తున్నావు, అక్కడ వచ్చేసింది, ఊళ్ళో ఆల్రెడీ ఇంట్లో కూర్చుంది, ఆవిడ ఎదురు చూస్తుంది. ఆయన ఎక్కడా అని అడిగింది. దాంట్లో డైలాగ్ ఉంటుంది భారతి గారు, వారేది ఆయన ఎక్కడ అంటే ఆయన మొగుడు పేరు పెట్టుకుంటుంది నాకు. ఓకే. టక్కని అక్కడ నడుచుకుంటూ వస్తుంటాను. ఫస్ట్ షాట్ వచ్చి అంతే నడుచుకుంటూ రావాలన్నారు. నాకు టక్క 4 సినిమాలు తిరిగిపోతాయి నాన్నగారు. అందుకని 2 మనుషులు అవన్నీ ఆ వాకింగ్ మీకు తెలుసుగా, అందరూ చోటని పెట్టాడు అలా బయట ఇలా చేసుకుంటూ కూర్చోాలి. 2 అట్లా నడుచుకుంటూ వచ్చాను. గాడిద ఎప్పుడో నడకాను, అర్థం కాల. ఈయన కూడా నడిచారు కదా, నాకప్పుడే క్యారెక్టర్ ఏంటి అని అడగాలి. చెప్తూ పొలరాలు కొడతారు, మిమ్మల్ని మీరు 2 మనుషులు వచ్చి ఇలా నడిచారు, కొడతారు. గాడిద డీసెంట్ ఫెలో రోడీలో నడుచుకుంటూ వస్తుంది, మామూలు రాను. అది బరువును మోస్తున్నాను ఇవాళ. గాడి బరువు ఇవాళ ఇండస్ట్రీ గాడి బరువు అంటే అన్ని రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళ 50 సంవత్సరాలు మరి మోసారంటే చాలా ఎక్కువ సార్. బహుశా ఇండియాలో అతి కొద్ది మందిలో మీరు ఒకరు. 50 ఏళ్ళు ఒక ఇండియాలో ఎవరు హీరోగా 50 ఏళ్ళు లేరు, ఇండియాలో కూడా లేదు, అసలు ప్రపంచంలో లేదు అనుకుంటా. అంటే 50 ఏళ్ళు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుండొచ్చు, లేకపోతే కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి మళ్ళీ పాజిటివ్ క్యారెక్టర్స్కి వచ్చి ఉండొచ్చు, కొంతమంది కామెడీకి వెళ్ళి హీరోలు అయి ఉండొచ్చు, లేకపోతే హీరో నుంచి కామెడియన్స్కి వెళ్ళి మళ్ళీ హీరోలు అయి ఉండొచ్చు. కంటిన్యూస్గా ఇంకెవరు సార్? అసలైన బాలకృష్ణ ఎవరు సార్? బాలకృష్ణ. మీరు బాలకృష్ణని మీరు డిఫైన్ చేయాలంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? బాలకృష్ణ అంటే మాకు చాలా తెలుసు, కానీ మీరు ఏం చెప్తారు బాలకృష్ణ గురించి? కట్టే కొట్టే తెలిసే ఏముంది, అదేం లేదు. అందరు తెలిసిందే బాలకృష్ణ, అందరూ తెలిసిన బాలకృష్ణ, నాకు తెలుసు, తెలిసిన బాలకృష్ణ అందరికి తెలిసింది. ఏది మన పని మన ఇదే తప్పితే మనం వేరే వ్యాపకాలు ఏమి ఉండమండి. వేరే ఉండాలన్నా ఆస్కారం లేకుండా చేశాడు భగవంతుడు. మనకున్న చేతిన్న పనులు, ఇటు ఆర్టిస్ట్కి అయితేనేమి, ఇటు ఎమ్మెల్యేకి అయితేనేమి, హిందూపూర్, అటు క్యాన్సర్ ఆసుపత్రి 13 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను. క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, లేకపోతే ఇంకా ఎప్పుడు వృత్తి, ఇల్లు, బయట జనాల కోసం సేవ, మూడే. దీంట్లో మీలోని బాలకృష్ణ ఎవరు అని ఆయన ఇందాక నుంచి బాలకృష్ణుడే. ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఎట్లా అన్నింటికి వెళ్ళాలి, ఆటలోకి ఎందుకు లేదు. కానీ సమాజానికి చెప్పాలి మీలో బాలకృష్ణ ఎవరో కావాలి.
See, you are a inspiration. అంటే నాలో నేనే ఒక అన్ని పరుగుతాను నాకు నేనే. ఐఎమ్ మైసెల్ఫ్ వెల్కును. నాలో నేనే ఎప్పుడు అంతర్మదం పడుతుంటాను. ఎప్పుడు అంటే ఏ విషయం అయినా సరే, జీవితం గురించి అయినా సరే, అది అప్పుడప్పుడు అంటే ఏంటంటే ఒక అట్మాస్ఫియర్లో పెరిగాం మనం అంతా. మొదటి నుంచి ఏంటంటే ఒక శాపం వరవో తెలియదు కానీ ఒక ఆత్మాభిమానం కూడా అభిమానం జనంలో. అంటే ముందుగా ఏంటంటే మనిషిగా మనం బతకాలి, అది ఇంపార్టెంట్. అది ఎలా అంటే నేను ఎప్పుడు ఎవరినైనా చెప్తుంటాను, వీడు ఇద్దరిని ఆదర్శంగా తీసుకుంటాను. రామారావు నాగేశ్వరరావు గారిని, నాన్నగారిని అంటే ఇక ఆయన డిసిప్లిను, క్రమశిక్షణ, పట్టుదల ఇవన్నీ. నాగేశ్వరరావు అంటే ఇప్పుడు ఇది ఈ పౌరతలకి దూరంగా ఉండడం, అంటే దాన్ని బ్రేక్ చేయడానికి ఏదైతే ఉందో సైకో ఫ్యాన్సీ, హిపోక్రసీ, ఇవన్నీ నేను ఎంకరేజ్ చేయండి. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అందరూ నన్ను అర్థం చేసుకుని అలాగే ఉంటారు. మీకు అస్సలు సారీ సార్ మరి నాది నాకంటే నాకు నేను చెప్పింది నా భక్తి. నేను పొద్దున పూజ చేసుకుంటా, పొద్దున 3:30 లేస్తాను, అప్పుడప్పుడు 2:30 కూడా లేస్తాను. చేసుకున్న ఎక్సర్సైజు, ఇక నా పూజ మరి మొత్తం అందరు లేచే ముందు అయిపోవాలి పనులు. ఇదే పని రోజంతా శుద్ధనొత్తలు దిద్ది అద్దం చూచు ఏదో హత్తు పొద్దు కాదు ఎత్తుకుడు అన్నట్టు ఇది పని కాదు. నాకు చేసుకుంటూ నా పూజ గీజులు చేసుకుని మళ్ళీ నా దినచర్యలకి నేను అటెండ్ అయిపోవడం. కుటుంబానికి కొంత టైం అక్కడి నుంచి షూటింగ్ అంటే షూటింగ్ వెళ్ళిపోవడం డైరెక్ట్గా. తర్వాత మళ్ళీ నేను అంత రోజు కొంచెం టైమింగ్ పట్టు కలుసుకోవడం వాడిని. అంటే మాకు చిన్నప్పుడు రోజు గుర్తు వస్తాయన్నమాట. నాన్నగారు అసలు ఎలా ఉంటారు మనిషిగా మాకు చూసి సినిమానే. ఇప్పుడు రామారావు చలపతిలో ఆర్టిస్ట్ అన్నారు ఒకసారి, 4 వేషాలు ఇచ్చాడు కర్నలో. ఆ 4 వేషం ఏమన్నప్పుడు అలిగాడు. చాలా తక్కువ మంది చదువుగా ఉండేవారు నాన్నగారు. కేకల సత్యనారాయణ గారు ఆయన సత్యనారాయణ పిలిచేవారు. ఆయన ఒక్కరిని, చలపతిరావు గారిని, సత్యనారాయణ గారిని ఏకవచనంతో పిలిచేవాడు ఆయన. అలాగే రమప్రభ గారు. సరే రేపు వచ్చినప్పుడు ఏంటి పొద్దునే అడిగాడు, ఏంటంటే లేపారు నన్ను, ఇంకో వేషం ఉందన్నారు. అయితే ఇంట్లో వెళ్ళి చేసుకున్నారా అన్నారు. ఆయన పిచ్చోళ్ళు అనుకున్నారా జనం? అది రామారావు గురించి ఏమనుకుంటారు, లోబి అనుకుంటారు, డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన. ఇదిగో నా చేత 4 వేషాలు వేయించారండి అంటారంటే నవ్వి ఆడితే కొన్ని మారుమూల గ్రామాల్లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు తెలియదు, నిన్నే వాళ్ళు గుర్తుపడతారు గాడిదే. సమాధానం వేషం వేసుకున్నా అన్నారు. అంటే మాకు అంతే ఆయన అసలు నిజ మేకప్ లేకుండా ఎలా ఉంటాడు మాకు తెలీదు. పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్లో వచ్చాక, స్మృతి తెలిసాక మేము పెరిగిందంతా హైదరాబాద్. అంతా చిన్నపిల్లము, చెప్తాను అలా గడిచింది ఏం తెలియని దీంట్లో. ఇక్కడికి వచ్చాక ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు ఆయన ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అప్పుడు. అలా అప్పుడప్పుడు చూడటం, అది కూడా జనం ఎప్పుడు చుట్టూ ఆర్కిటెక్ట్లని, ఆడిటర్స్ అని ఇదే గొడవ. జీవితం అంతా వీళ్ళనే చూశారు ఈ చుట్టూ. సో మాకు చాలా తక్కువ టైం ఉండేది. 8 అని పడుకునేవారు ఇక ఆయన. మళ్ళీ పొద్దున్న వేసరికి ఏంటంటే వెళ్ళిపోయారని మరి మెడ్రాస్. అలా మాకు అపరిచితుడే. మీకు వ్యక్తుల్లో అస్సలు నచ్చని గుణం ఏంటండి? అంటే కొంతమందిని చూస్తే కొన్ని లక్షణాలు మనకు నచ్చవు. అట్లాగే మీకు అస్సలు నచ్చని గుణం ఏంటి? ఎవరైనా కనుక మోసం చేస్తే నచ్చదు, పొగుడుతుంటే నచ్చదు, అట్లా ఉంటుంది కదా. మీకు అస్సలు వ్యక్తుల్లో నచ్చింది తెలిసిపోతాడు నాకు. అంటే ఎవరు నడుస్తున్నారు ఏంటంటే బయట నాకు కొంచెం ఫేస్ రీడింగ్ అని కొంచెం ఉంటుంది. నాక అంటే జనరల్గా చెప్పాక పొగడతారు అంటే ఇంటికి దూరం ఉంటాను. ముందు అసలు మేమందరూ రామారావు ఫ్యాన్స్ అండి అంటారు చాలామంది. ముందు మొదలుపెట్టడం కన్వర్జేషన్లో స్టార్ట్ చేయాలి కదా లింకు. అసలు రామారావు ఫ్యాన్గా ఉన్నాడు ఎవడరా అంటారు. నువ్వు కాదు ఇప్పుడు పడతా నీకు దెబ్బలు. ఫస్ట్ అదట ఎవడన్నా నేను రామారావు ఫ్యాన్ సార్ అంటాడు. కాదు ఎవడు రాదు రామారావు ఫ్యాన్ ఎవడున్నాడు చెప్పు చెప్పెట్టి కొడతానంట. ఫస్ట్ నాది అదే.
వాడు కూడా ఏదో మనలో వాడు తప్పు కాదు, జనరల్గా వాడుకుని వచ్చే మాట, కానీ నేను వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి, నా థింకింగ్. మీదైన శైలి అది. మీకు ప్రథమ కోపం ఎక్కువ అండి, కోపం ఎక్కువ అంటే? కోపం రాదండి, మేము పర్ఫెక్ట్ అది. నా సినిమా షూట్ చూశాను, అప్పుడు ఫోన్ కూడా మాట్లాడే, ఇప్పుడు మీకు రేపటి ఒక తుపాకీ టెక్నిక్ పెరిగిపోయి తుపాకీ వెనకాల ఉంటుంది, గుర్రం మీద పరిగెత్తాలి, నా తుపాకీ పడిపోతుంది, లేకపోతే బ్యారెల్ కనపడాలి, నామ బొబ్బులకి పులి ఏం చూసాం మనం. సర్దార్ పాపారెడ్డి తుపాకీ పెట్టుకునే డామ్ అనుకుంటూ ఆ తుపాకీ జారిపోతే టెక్నిక్ పెరిగిపోయింది మనకి. ఇవాళ ఇంత పెరిగి ఆ టెక్నిక్ వదిలి, టెక్నిక్కి సంబంధం లేదు, ఇది అన్స్కిల్డ్ జాబ్ చెప్తుంది, స్కిల్డ్ జాబ్ కాదు ఇది. ఇవాళ దాన్ని కూడా స్కిల్డ్ చేసేది. చూసారు ఇటువంటి వాడికి ఎందుకు రాదు కోపం? రక్త కడుపు నాకు కొడగలరు ఒక్కొక్కడిని. ఏంటి ఆఫ్టర్ గన్ను, జూనియర్ ఆర్టిస్ట్కి గన్ను ఉంటుంది. నా పక్కనున్న అంటే పక్కవాళ్ళు వేరే నా హెంచ్మెన్ ఉంటారు, అవతల పిల్లల వాళ్ళు ఉంటారు, వాడు గుర్రాలు దోస్తాడు, వాళ్ళు బ్రహ్మాండం ఉంటుంది. నాకు ఎందుకు చదవాలి, నాకు ఎందుకు పడాలి? మీరు ఏమి నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను, వివిఐపీ సిండ్రోమా, ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను, చెప్పిన కొడతాను. ఆడెవడో కుట్టేవాడు రోడ్డు మీద ఉంటాడు, వారి దగ్గరికి వెళ్ళండి. బాలకృష్ణకి బలానా కాస్ట్యూమర్ ఉంటాడే, వాడి దగ్గరికి వెళ్ళకండి. వాడికి తెలియదు గన్ గురించి, వాడికి తెలిసిందల్లా ఈ బ్యాంకు చొక్కాలు కొట్టాడు ఇప్పుడు. అందుకే రామారావు గారు ఆ రోజుల్లో ఆయన చేసుకున్న కిరీటాలు కానీ ఎన్నిక మన దగ్గర ఉన్నాయంటే ఇంకా బయట వాడిని కూడా తెచ్చేసుకుని పెట్టుకునేవాడు. ఇలాంటి మనం ఎవరు చేయలేరు, నిజమే కదా. ఆఫ్టర్ ఒక గన్ను ఇచ్చావు, అది నిలబడక పడిపోయి, లేకపోతే మనకు మూడులు చెడగొట్టేసరి ఒక గన్ను ఏదో గన్ను వెనకాల అలా నిలబడాలంటే. ఈ రామారావు మరి ఆ రోజుల్లో కిరీటం, దుర్యోధన కిరీటం అది పెడితే తీసేవారు కదా, మనంత ప్రమాదకరమైంది కూడా. ఏదో బరువంతా ఈ మిత్రులు, అందుకే ఏనుగులో ఇలా తిరిగేవారు ఆ పాత్రలో, ఏడుగులో తిరిగేవారు కాదు, పడిపోతారు. వెయిట్ 3.5-4 కిలోలు అలాగే కూర్చుండేవారు ఆయన. ఏంటంటే ఇంకెవరి వల్ల కాదనేది. ఆర్నమెంట్స్ ఇప్పుడు ఇల్లు ఉన్నా, నేనున్న ఇల్లు ఆయన డిజైన్ చేసింది. ఇదే పెద్ద ఆర్కిటెక్ట్ లేడు, ఎవరు అన్ని మా ఇంట్లో మా అక్క చెల్లెలు వాళ్ళ ఆభరణాలను చెక్కేనేమి, పెళ్ళికి మామూలుగా ఈ కాసులు పేరుంటాం, పట్టాను అవన్నీ ఆయనే. ఇప్పుడు వచ్చేది ఆలోచన తెలియదు. ఇల్లు కూడా అంతే, ఇంత హైట్ ఉండాలి, ఇంత బీమ్, ఇంత వెయిట్ ఉండాలి అని కర్రతో కింద బొమ్మ వేసేసి వెళ్ళిపోయాడు. ఆయనకే వెళ్ళిపోయేవారు ఆయన. ఆయన టైం ఇంపార్టెంట్ ఆయన. మేమంతా మనకి అడిగేటి చుట్టూ గాలి వచ్చి అది చెడిపోకుండా మళ్ళీ తిడతారు. వాళ్ళు గీసా కదా కింద నేల మీద అంటారు, కర్ర పట్టి ఆ కర్ర ఏదో మా మీద పడకుండా మళ్ళీ వెంటనే ఒక ఆర్కిటెక్ట్ నుంచి మళ్ళీ బ్లూ ప్రింట్ తీసి అన్నీ ఆయన కట్టించినాయి. మేమే ఇంజనీర్ లేడు, ఎవరు లేడు. ఆయనకి ఇట్లాది ఒక బాగున్న ఇదంటే గిఫ్ట్ అండి. సార్, ఈ 50 ఏళ్లలో మీరు నేర్చుకున్న విషయం కానీ ఏదైనా మన ప్రజలకి చెప్పాల్సినది ఏదైనా ఒక విషయం అంటే, మీరు చాలా మార్పు చూసారు. ఒక 50 ఏళ్ళు ఈజ్ వెరీ, ఒక 4 జనరేషన్స్ నుంచి వచ్చిన మార్పు కదా సార్ అది. అవునండి. ఓకే, చాలా మారిపోయాయి అన్నీ. అంటే మన సమాజంలో సంబంధాలు మారాయి, మనుషులు ఇది అది అదే సార్. ఇప్పుడు మీరు ఇంత లైఫ్ మీరు చూసి ఒక పరిపక్వమైన లైఫ్ని ఎట్లా బతకాలి అనే విషయం మీద యూ హ్యావ్ ఎ ఫుల్లెస్ట్ అండర్స్టాండింగ్. దానికి మీరు ప్రజలకి చెప్పాలి అని అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఇప్పుడు నా సినిమా ద్వారా నేను మెసేజెస్ చూగలుగుతున్నాను, అంతతో సంతోషం. అంటే ఏ సినిమాని కానీ అఖండ భక్తి, మనం మళ్ళీ ఒక అఘోరా భక్తి, అలాగే లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నాన్నగారి రక్త సంబంధం, నేను చేసి ముద్దుల మావయ్య కానివ్వండి, చంద్రన స్నేహితులు, అటువంటి సినిమాలు, నాన్నగారి ఆ అనుబంధాలు ఇంకా మనం తీసుకెళ్తున్నాం జనంలోకి. ఒక నేలపాట భగవంత కేసరి కానివ్వండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సమాజంలో ఉన్న ఇట్లా విచ్చలవిడిగా ఉందో ఈ సంస్కృతి, ఇదంతా దానికి ఒక మంచి సమాధానం. సో అలా నా వరకు నేను హ్యాపీగా ఉంటున్నాను. అలాగే కరెంట్ అయ్యి యూత్ కూడా ఇప్పుడు మనం అన్స్టాపబుల్ షో అయితే సరదాగా ఆడుతూ పాడుతూ స్టార్ట్ చేసాం. అది అసలు అల్లు ఇప్పుడు కూడా చాలా ఆయన కాబట్టి నేను చేసాను, ఇంకొక చేయండి మీరు అంటే మాకు చిన్నప్పటి నుంచి సార్ నేను సాన్నిధ్యం, అల్లు రామయ్య గారి గౌరవం,
మా ఇంట్లో బాగా ఒక గడిపిడిగా మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండేవాడు ఆయన. అలా ఆయన అదే టైటిల్ కూడా నాదే అన్స్టాపబుల్. నేను ఒక ఇంగ్లీష్ పాట పాడాను, అప్పుడు షూట్ చేయాలి, ఇది అయ్యి అమ్మగారిని షూట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంగ్లీష్ పాటే టోటల్ తెలుగు పదాలు వాళ్ళు అన్నీ రాలేదు. తెలుగు పాడచ్చు కదా, తెలుగు వాడే కదా మా అమ్మాయికి పెక్కలారి బయట స్టేట్ శివశంకర్ జీవానందరాజు పాడేసి ఇక అది సరే. దానికి ఏంటంటే ఇప్పుడు అన్స్టాపబుల్స్ టైటిల్ కూడా పాట పాడాను ఇంగ్లీషు, దాంట్లో అన్ని ఫ్రెంచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మను, స్పానిష్. అది ఇప్పుడు అది సెకండ్ దానికి వస్తుందా సరే? దీనికి సంబంధం లేదు, షోకి సంబంధం లేదు. ఇలా కూర్చుంటే ఆయన వచ్చి షో అడిగారు, అంత బాబు మన సినిమాకి మనం ఒక టైటిల్ అనుకోవాలి కదా అన్నారు మన షోకి. ఆయన అన్నారు బాబు ఈ టైటిల్ నాకు కావాలన్నారు అన్స్టాపబుల్. ఆయనగా టైటిల్ నాది, నా పాట పేరు అన్స్టాపబుల్ అంటేనే తీసేసుకున్నాను. బ్రేక్ ఇచ్చేసాను, తీసేసుకోండి మీరు అదేంటి ఓకే తీసుకోండి అంటే తీసుకున్నా. ఆ టైటిల్ పెట్టాము తర్వాత. అదే అనుకోకుండా ఇవి పెద్ద షో వాళ్ళ #1 షో వరల్డ్లో 18th ర్యాంక్. మా పిల్లలు 3 క్లాసులు ఇచ్చారు మాట నాకు. ఓకే. సో పెద్ద పాప ఐఎమ్ ద ఎల్డెస్ట్, సో ఐ మేక్ ద రూల్స్ అని ఉంది. I'm the oldest. I'm the middle. So I'm the reason to have the rules. చిన్నాడేమో క్లాస్ ఇచ్చాడు, దానేమో మోక్షం ఇచ్చి ఐఎమ్ ద యంగెస్ట్, రూల్స్ డోంట్ అప్లై టు మీ. నాన్నగారు శిక్షణ పడే ఉంది, దాంట్లో ఆయన జీవిత సారాంశంతో చెప్పేశాడు. ఆయన జీవితం ఏది మొత్తం వదలరాని మొత్తం వదలరా, అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారం అలగినప్పుడు వెలుతురుకి ఎదగాలి, ముందు చూపు లేని వాడు ఎందుకు కొరగాడు, శోభనే వాడు సూక్ష్మము గ్రహించలేడు. ఆయన జీవిత సారాంశం అది యాక్చువల్గా. అదే అలా సినిమాలో పెట్టి ఆయన చాలా స్క్రీన్ ప్లే మొత్తం స్క్రీన్ ప్లే మాయాబజార్ ఏమన్నా అంటారు. ఎస్, గ్రేట్ స్క్రీన్ ప్లే. కమర్షియలైజేషన్ స్క్రీన్ ప్లే అంటే ఇండియా బెస్ట్ స్క్రీన్ ప్లేస్ కమర్షియలైజ్, అది వేరు. దిస్ ఇస్ గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే అది మాయాబజార్, నో డౌట్. ఇట్ హస్ బీన్ రెస్టోర్డ్ అక్కడ ఆర్కైవ్స్ బట్ ఇష్టపడలేవు. ఒక సీతారామ కళ్యాణం, ఇవన్నీ కూడా బెస్ట్ స్క్రీన్ ప్లేస్ నా ప్రకారం. సో అలా ఆయన జీవిత తరం. నేను ఇది మా గురుగారు గారు అమ్మాయి అందరి ఫస్ట్ ఛాన్స్ ఆ పాట వచ్చినప్పుడు అమ్మాయి పుస్తకాలు తెచ్చింది మా నాన్నతో పాటు ఎక్స్ట్రా ఉంటే మొయ్యలేక ఆయన ఆమె లిటరేచర్ ఏం చేశారంటే సరే అమ్మా ఇంకో 3 ఉన్నాయి వీటిలో మీద పాట రాయమన్నా. 2 రోజుల్లో రాసి ఇచ్చేసి మళ్ళీ ఒక ఫ్రెండ్ అమ్మాయి వచ్చింది, స్పెయిన్లో ఉంటుంది. ఇక్కడ కోవిడ్లో ఇరుక్కుపోయింది. అంకుల్ బోర్ కొడతాను నన్ను ఒకసారి మా ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు అమ్మాయికి అన్నాను బోర్ కొడతాను సార్ రా వచ్చి పాట పాడాను. పాట టెన్నిస్ ఆడుతుంది అక్కడ, టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంది రా అన్న వచ్చి పాడేసి నిర్ణయం అప్పటికప్పుడు నాన్నగారు తీసుకున్నాను నిర్ణయాలు అంతే అప్పటికప్పుడు. అలాగే మ్యూజిక్ కూడా వినోద్ అని ఒక కీబోర్డ్ ప్లేయర్, కమర్షియల్ కాదు పాడు కాదు, కమాన్ కంపోజ్ చేయన్నా 4వ రోజు వెళ్ళి పాడేశారు పాట అయిపోయింది, రెడీ సాంగ్ షూట్ చేశారు. ఇప్పుడు షూట్ చేస్తారు సార్ నాన్నగారు అంతే కదండి. ఆయన ఇప్పుడు నారాయణ రెడ్డి గారు పరిచయం చేసిన ఆయన సార్ అందరూ తెలిసింది. మొత్తం సింగిల్ టైటిల్ కార్డ్ అనేది ఆయనతో స్టార్ట్ అయింది నాన్నగారితో. 8 పాటలు 9 పాటలు గులేబ కావాలి. ఇలాగే ఇలా కూర్చొని దరుగు వేసుకుంటూ ఇద్దరు కొంచెం తెలంగాణ మన కల్చర్ ఉంది, బలాడ్ అంటాం. గద్దర్ గారు కానీ వాళ్ళందరూ బలాడ్ గారి పాటలు వాళ్ళే దరువు వేసుకుంటారు. అలా దరువు వేస్తూ ఆయన అంటే ఎక్కడి నుంచి పాట అయిపోయింది. ఆ రోజు వచ్చేవారు, సాయంత్రం కల్లా కంపోజింగ్ అయిపోయింది, షూటింగ్ జరిపోయారు. నెక్స్ట్ డే రికార్డు అయిపోయింది పాట. అలా సో మీ అబ్బాయికి మీరు చెప్పిన 5 సూత్రాలు అవి 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, అవి ఈ జనరేషన్ వాళ్ళందరికీ ఇదే ఎలాగా అంటే మీరు మీ అబ్బాయికి వాడు చెప్పింది ఏంటంటే బాబు చెప్పింది నేను ముందు అసలు ఈ ఫ్యామిలీ ఒకటి తీసుకెళ్తున్నా ఉంది మైండ్లో పెట్టుకోడు, ఒక బర్డన్ ఫీల్ అవ్వదు, ఇంకేదో భారాన్ని వస్తున్నా నేను. మీకుండేదా సార్ అది? నాకు లేదండి. మీకు లేదా? నాకు లేదు. నా వర్క్ డెడికేషన్, నా వర్కే నాకు పేబ్యాక్ చేస్తాను ఒక నమ్మకం, నా కృషి, నా పట్టుదల, నా ఇన్స్పిరేషను రామారావు, నా డిసిప్లిన్. అదే అది ఒక వెయిట్. ఆయన సైడ్ నుంచి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు నాకు. ఎప్పుడు ఆయన ఇలా చేయి అలా చేయాలి
లేకపోతే ప్రొడ్యూసర్ పిలిచి మా అబ్బాయి అంటారు ఏదో వీళ్ళకి గాడ్ ఫాదర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా పుట్టడం వీళ్ళకి బ్యాకింగ్ ఉంది అది ఇదని ఎప్పుడు అది ఏ విషయంలో నా సినిమాతో చూడదాన్ని ఏదో ఒకటి చూస్తుంటారేమో అది నా గుర్తు జనాలు ఒకటి చూశారు కూడా కే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు ఒకటి అంతే నాకు తెలిసి అంతే ఆయన ఎప్పుడు ఏమి ఇచ్చారు కాదు ఆయన డైరెక్షన్ మాత్రం అమ్మో ఇక మా చేత వచ్చిపోయించేసేవాడు భయం వేసి నా డైరెక్షన్ అండి త్వరత ఇక ఫ్రీ అయ్యి అనుకోండి త్వరత విరాట పర్వం దాని ముందు బ్రహ్మ గారి చరిత్ర కొంచెం భయపడుతున్నట్టు ఇచ్చాను తప్పితే అదే పాత్రలు వెళ్ళి కాదు చాలా మంది విధంగా ఇప్పుడు బ్రహ్మగారి చేతులు ఉంది సినిమా అంతా అయిపోయే టైంకి క్లైమాక్స్ సినిమా అంతా ఒక ఎత్తు ఈ సీన్ ఒక ఎత్తు నువ్వు పండించగలిగితే నా సినిమా ఇట్టాడా ఈయనేంటి ఇట్లా అంటాడు ఈయన కదా హీరో బ్రహ్మగారు అంటే బ్రహ్మాండం ఈయన ఈ సినిమాని పండిస్తే ఇట్ అంటారేంటి లేకపోతే ఆడదంటారేంటి నాకు అర్థం కాదా భయపడుతూ చేశా అది భక్తితో కాదు ఇమీడియట్ కూర్చోబెట్టి పక్కన చూడరు అక్కడ ఆడవాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు షూటింగ్ చూడడానికి వాళ్ళే కదా అక్కడ వాళ్ళు కూడా కూర్చోమనేవారు వాళ్ళు కూడా షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్లో ఉండిపోయేవారు అంతే చూస్తున్నాను నా సినిమా ఇంటరా బాగా పండించేవాళ్ళని ఏంటి పండించిందా ఉందా నేను ఆయన భయంతో తొలగొట్టుకుని మరి ఎక్కడ తిడతారు జనం ముందు అప్పటికి చాలా మంది తిన్నా షూటింగ్లో మొట్టమొదటి జనం ఆయన కూడా ఫస్ట్ టైం రాయలసీమ ఆడ రైల్వే కోడూరు రాజంపేట అటు షూట్ చేసాం అందరాజుపేట ఫస్ట్ టైం ఆయన కూడా రావడం తండపోతండాలు జనం ఆ గడ్డ చూడగానే జనం పడిపోవడం ఇక అవి కూడా ఎక్కడ ఉన్నాయి కదిమల్లిపల్లి బ్రహ్మగారి మఠం అదేమో సిద్ధయ్య మఠం కూడా ఉంది అక్కడ మఠం ఇక అక్కడి నుంచి జనం ఇంక భయపడుతూ ఇలా అదే మోక్షం ఏంటంటే ముందు అది ఫీల్ అవుతుంది అంటారు నెక్స్ట్ మమ్మల్ని మైండ్లో పెట్టుకోదు నీ యాక్టింగ్ పెట్టుకోదు ఫస్ట్ షాట్ ఇందాక మీరు చెప్పినట్టు అట్లాగా ముడబాల సిద్ధయ్య గారి మాట సార్ సెకండ్ అసలు మా సినిమా మమ్మల్ని అనుకరించడం వద్దు చూడకూడదు లక్కీగా ఎందుకంటే తన ఎక్కడ కూర్చుంటారు కూర్చొని చూడమంటే అంత తరం కూర్చుని చైనీ దానికి ఏదేదో వాళ్ళు అలాగే అట్లని అన్ని అందరి దగ్గరికి ఒక సొంతంగా స్టేట్స్కి వెళ్ళాడు అదే బీబీఏ చేశాడు దాని తర్వాత ఎన్వైఎఫ్ఐకి వెళ్ళాడు న్యూయార్క్ ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్కి సరే ఏదో విషయంకి వెళ్తున్నాడులే అనుకున్నా అంతే తప్ప అంతే ఇక్కడ కూడా సత్యానంద గారి దగ్గరికి పంపించాను అందరూ కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు ఎందుకు రేపు ఏదైనా అయితే మళ్ళీ అక్కడ ఒక చోట నేను మిస్ అయ్యాను దానికి పర్యవసానమే అని అనుకుని ఏదైనా అయితే కీడించి వెళ్ళొచ్చమన్నట్టు ఎందుకు అనుకున్నాను అది ఎంత కూడా అయిపోయింది ఇక్కడ ఎవరిని అనుకరించక్కర్లా నీ స్టైల్ వెళ్ళిపో నీకు సబ్జెక్ట్స్ అంటారా సబ్జెక్ట్స్ మాత్రం నేను చేస్తాను నేను పాల్గొతాను ఎవరు పడితే వాడు ఇవ్వను అండ్ నువ్వు చేసే తక్కువ చేయి ఇప్పుడు నేను 50 సంవత్సరాలు చేసి 109 అంటే కూడా చాలా తక్కువ ఎందుకంటే 10 సంవత్సరాలు పోయింది నాకు నాన్నగారు బయట సినిమాలు ఒప్పుకోలే సొంత సినిమా చేయమన్నాను చదువుకున్నది ఆయన కూడా బిఏ ఆయనకి నాగేశ్వరరావు కంటే ముందే ఆయనకి ఆఫర్ వచ్చింది హీరో రోజే ఆఫర్ వచ్చింది ఆయన లేదు నేను నాకు చదువు పూర్తి అవ్వాలి ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నాకు ఒకవేళ ఎటుపోయి గట్ట కీ నుంచి మేనచ్చమన్నట్టు ఒకవేళ నాకు లేదనుకో ఫ్యూచర్ నాకు కనిపిస్తున్న డిగ్రీ పని చేస్తుంది నాకు అని ఆయన డిగ్రీ అయిన తర్వాత సినిమాలోకి వచ్చారు అలాగే నన్ను కూడా ముందు డిగ్రీ పూర్తి చేయమన్నారు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అస్సలు నీ సినిమా చూసి ఎప్పుడు హీరో అవుతాను ఇప్పుడు కెమెరా ముందుకు వెళ్తాను ఉండేది సరే అలాగే కానీ ఆయన మళ్ళీ డిగ్రీ అయ్యేదాకా నీ సొంత సినిమా కానీ అదృష్టం ఏంటంటే మంచి ఇయే అంటే అనుకోకుండా వేములాడు మేము కవి మొదటి దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ అయినా 14 సంవత్సరాలు అప్పుడు తర్వాత వేములాడు మేము కవి చేయడం టైటిల్ క్యారెక్టర్ దాని తర్వాత అన్నదమ్ముల అనుబంధం ఆయన పక్కన రామరయ్య టైటిల్ క్యారెక్టర్ నేను అన్నయ్య గారు నేను యాక్ట్ చేయడం తర్వాత మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం ఆయన తమ్ముడికి చేయడం సో ఎక్కడ మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ చూసేది లేదు వెనక్కిది ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటే అది అలా రాసిపెట్టింది అంతే అలా జరిగింది ఆ తర్వాత కర్ణ తర్వాత ఇక సరేలేండి విరాటపురం బ్రహ్మంగారి చరిత్ర ఇవన్నీ అలా సో అలా అతని కొంచెం బ్రహ్మాండ సబ్జెక్ట్స్ ఉన్నాయి దగ్గర అది మాత్రం నేను చాలా జాగ్రత్త చూసుకుంటాను ఎందుకంటే అతని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నేను పిక్చర్
ఒకటి కూడా రిలీజ్ కాకుండానే ఇది బికెమ్ ఏ స్టార్. యాక్టర్కి స్టార్కి తేడా ఉంటుంది. ఈజ్ ఎ స్టార్ నౌ. నాకు ఇంకా పిక్చర్ కూడా రిలీజ్ కాల. అదే అంటారు కదా, మేము యాక్టర్ ఉన్న బాగున్నావు, మేము స్టార్ సార్ నీ జాతకాలం ఉంది, నీకు ఎప్పుడు జాతకాన్ని నేనున్నాను ఇక్కడ అమరసింహ చెక్కని నీకెందుకు, నేను చూసుకుంటా చెక్కడం అని. నాన్నగారు నన్ను ఎలా చెక్కారో నన్ను నోట్ రివర్స్గా చెప్తాను నేను అంటే అంతుల కాలం అంతా ప్లాన్ చేసేసాం, తను అంతా అయిపోతుంది. సో వాడు చూడదంటాను అతను ఇది డిసిప్లిన్ గురించి చెప్తాను. ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నది నిత్యావసర వస్తువు, ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ. అలాగే నువ్వు కనపడుతూ ఉండాలి. మనం ఇప్పుడు నువ్వు కనపడడం ఉండదు అనుకో డెఫినెట్గా. కానీ అలాగే నేను చెప్పినట్టు ఇండస్ట్రీకి కూడా నువ్వు ఎక్కువ సినిమాలు చేసి ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, ఇట్లా ఈ పెద్ద పెద్ద ఎక్కువ లెంత్ డ్యూరేషన్ కాకుండా ఒక్కొక్క సినిమాకి మధ్యలో మళ్ళీ ఓ సినిమా ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీని, పంపిణీదారుని, ఎగ్జిబిటర్ని, ఈ నలుగురు దృష్టిలో పెట్టు. ఇది చాలా ఆలోచిస్తుంది. అతని దానిలో తర్వాత బట్ సబ్జెక్ట్స్ మాత్రం నేనే అతను ఓకే చేసి ఫైనలైజ్ అయిపోయా సార్. నాకే 10 రెడీ చేసి పెట్టుకున్నాను. అందరూ చెప్పారు ఇప్పుడు బయట సార్ ఈ టైప్ ఆ టైప్ అని. నేను బాబు నువ్వు సబ్జెక్ట్ చెప్పు, ఓకే చెప్పు, నాకు ఏదో మెరిట్ అనిపిస్తే ఎందుకంటే నేను మధ్యది విశ్లేషణ చేసుకుంటాం, ఆత్మవిమర్శన. ఓకే నీకు బ్రహ్మాండంగా ఉంటే నేను ఒప్పుకుంటా, లేదా నేను చెప్పింది నువ్వు చేయి అంతే. నా సబ్జెక్ట్స్ అయితే మనం చేసుకుంటాను. ఇప్పుడు ఎలసిమారెడ్డి ఉంది, దానికి ఒక రోజు కథ చెప్పాడండి డైరెక్టర్, ఒక రోజు కథ అంటే బాబా బాలకృష్ణ అంటే పంచపక్ష పరమాను లేట్ ప్లాటర్ అన్నీ ఉండాలి, ఉగాది పచ్చళ్ళలో లాగా పంచపక్ష పరమాను మొత్తం అన్నీ ఉండాలి అని దాన్ని ఫ్యాక్షన్గా మార్చి జనం ఏం కోరుకుంటున్నాం దాని మీద సర్వే చేసి. ఇప్పుడు సర్వేలు లేవన్నీ, టెక్నిక్ తప్పితే సర్వే. కార్పొరేట్ ఆ రోజుల్లో ఆఫీసులు వచ్చేసరికి సర్వే లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంది మేము ఇది అనుకుంటున్నామండి. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అట్లాగే, ఎవరో పేరు అంతా అయిపోయిందండి, మీరు డేట్ ఇస్తే మేము సినిమా చెప్పాడు బాబాయ్ గారు ఇంత అంత అయిపోయిందని డేట్ ఇస్తే చాలంటాం. ఎవడన్నా అసలు నా వచ్చి మాట్లాడతాను నా దగ్గర. కమ్ టు మీ, ఏం చేద్దాం అనుకుంటాను అడుగు, మంచి కథ ఉంటే తీసురా, దాని తర్వాత మనం కూర్చుంటాం. దాని మీద ఎవరు క్యాస్టింగ్, అది నా పద్ధతి. ఎందుకంటే క్యాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక్క మిస్ క్యాస్టింగ్ చాలు సినిమా బావడానికి, ఒక్క మిస్ క్యాస్టింగ్ చాలు. అలాగని నా సినిమాలో ఓ అని ఆర్టిస్టులు పెట్టండి, ఎందుకంటే తెలుసు ఇండస్ట్రీలో అందరూ తెలుసు, వాళ్ళ టాలెంట్లు తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలి ఎవరు వాడుకోకూడదు అని తెలుసు. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఏదైనా ఒక కథని ఎంపిక చేసుకునే ముందు, స్క్రిప్ట్ చేసుకునే ముందు ప్రజలకు ఏం కావాలి అని ఒక చిన్న పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్వే లాంటిది ఇది తీసుకుని వాళ్ళతో మాట్లాడి అది కాదు ఓకే ఫ్యాన్స్ కానీ గతం సరే కొన్ని జయవిజయాలు ఉంటాయి, కొన్ని మనం చేతులు స్వయం కృపారాధం, మనం స్వయం కృతాపరాధమై ఉంటుంది. అన్ని దైవాధీనాలని చెప్పం, కొన్ని మన స్వయం కృతాపరాధాలు కూడా ఉంటాయి. అవన్నీ తెలుసుకున్నాను నేను. జీవితం ఇంకా ఏంటంటే ఇంకా ఒక ఇదిగా నేను తీసుకుంటాను. నేను ఒక స్టూడెంట్, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా అలా ఉన్నంత వరకు ఇంకా 25 సంవత్సరాలు తిరుగుతాయి ఇండస్ట్రీ. ఏదన్నా కొట్టిన అబ్బాయి అవుతాడు అవ్వాలి, కొట్టిన మనవాడే అవ్వాలి. సూపర్ సార్. ఇది మీ ముగ్గురు పిల్లల్లో మీకు ఎవరు బాగా దగ్గరగా ఉంటారు? మీతోటి రోజు దెబ్బలాడేది ఎవరైనా ఉంటారా? పెద్ద బాబు అంటే భయం అని చెప్పే కదా. అంటే ఆ మూలన పురోషాడ నేను ఇప్పుడు వీటిలోకి వెళ్తాను. నాకు బాగా ఫిలాసాఫికల్, ఆస్ట్రాలజికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మూల నరసాను అంటారు. మూల చదువుకుంటాడు, ఎప్పటికైనా ఒక రాజు కావాలంటారు. ఎప్పటికైనా అంటే రాజునే కావాలి, దొంగనే కావాలి. పెన్ పురోషాడ పోరాటం అంటారు. ఆవిడ బ్రహ్మిణి, పెద్ద పురోషాడ, అంకేం తక్కువ లేదు. డబ్బా అవతల హెరిటేజ్ అనుకుంటుంది, అటు ఒక ఇప్పుడు సీఎం గారి కూడా, లేకపోతే ఇప్పుడు నా బాలకృష్ణ కూతురు. కానీ తనలో ఏదో తపన, ఏదో నేను సాధించాలి నాకుగా నేను అన్నది. ఇక హైపర్నెస్ ఉంటుంది, తండ్రి నుంచి వచ్చేది కొంచెం హైపర్నెస్. అది మోస్ట్ బ్యాలెన్స్ అంటే మా రెండు అమ్మాయి. అన్ని వింటుంది, అన్ని పడుతుంది, అన్ని విని అన్ని ఆవిడ పెద్ద సెట్. నాకు ఇప్పుడు నా
అన్స్టాపబుల్కి క్రియేటివ్ కన్సల్టెంట్కి అయితేనేమి, లేకపోతే పిక్చర్ కూడా తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ప్రొడ్యూసర్స్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఏదో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ది మెయిన్ స్టేక్ హోల్డర్ ఆ సినిమా. వాట్ ఎవర్ ఇద్దరు బాగా కలిసి వచ్చారు. మీ సినిమాలు చూసి వాళ్ళు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా, నాన్న ఇట్లా కాదు ఇలాగా అన్నారు? ఆ ఫ్రీడమ్ ఉంది, చేస్తుంటారు, చెప్తారా? ఇప్పుడు చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు కదా. ఎవరు అతను చెప్పుకునే అంటే అప్పటికే బాగా చెప్పుకునే స్థాయికి వాళ్ళే ఎదగలేదు. ఇప్పుడు ఇంకా బాగా మెచ్యూరిటీ సబ్జెక్ట్స్ గురించి సినిమాలు బయట ఇవన్నీ చూస్తూ కొన్ని, ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ అయితే చెప్పింది మా చిన్న అమ్మాయి, నథింగ్ డూయింగ్, చేయట్లేదు ఆ సినిమాలు, అంత అయిపోయింది, ఫినిష్, దేర్ ఇస్ ద మ్యాటర్. ఇంకోసారి ఎత్తరు నా దగ్గర, నో అంటే ఎత్తరు. ఓకే, అంతే. ఇంకా అంటే పద్ధతి చెప్పినట్టు మనం వినాలని అట్లాగా, అది వీటు అంతే 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 వీటు వీటు మనస్వరాలు వెబ్సైట్ అంతే. వెబ్సైట్ జనం ఇది కాదు, జనం దృష్టిలో పెట్టుకుని, జనం అభిప్రాయం సేకరించి కాదు, జనం దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు వీరసింహారెడ్డి అలా చేసుకున్నాను, నేను కూడా భగవద్గీత కూడా ఇన్స్పెక్టర్కి ఎక్కడ లేదు, ముందు డిస్కస్ చేసామని చేసుకుని బాగుండాలి, ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, చాలా ఎండ్ అయింది ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయాలని, తెలంగాణ స్లాంగ్ పెట్టాలని పెడదాం అన్నాను ఫస్ట్ టైం. బ్రహ్మాండంగా సినిమా మంచి సబ్జెక్ట్, వాడు కూడా బాగా ట్రీట్ చేశాను. నేను కాదు, నేను జస్ట్ ఉప్పు అందిస్తాను, పాయింట్ వరకు అందిస్తాను. ఇంకా ట్రీట్మెంట్ డైరెక్టర్స్ అంత బ్రహ్మాండంగా ట్రీట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇప్పుడు వస్తుంది, ఒక గెటప్ ఉంది, అది కూడా ఏదో ఒక సినిమాలో ఉంది, నేను చేసేది ఎప్పుడు 91లో. అది అప్పుడు సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎంత బాగుంటుందిరా అని వాళ్ళు ఫ్యాన్స్ అప్పుడు అనుకున్నారు. చేయలా, ఇంతవరకు కుదరలా, ఇప్పుడు కుదిరింది దాన్ని, ఈ సినిమాకి దాన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టి వాడి కోరిక తీరుస్తున్నాం ఇప్పుడు మనం. అంటే వాడి కోరిక కాదు, ఆ తరం మారిపోయింది. ఆ కోరుకునే ఉన్నారు కొంతమంది, కొంతమంది లేరు. ఇదంతా ఈ కాల ప్రభావంలో చదువులేండి పక్కన. బట్ ఫ్యూచర్ కూడా అందం అంటే ఇదిరా, ఒక నెగిటివ్ క్యారెక్టర్లు కూడా, అంటే 2 షేడ్లు ఉంటాయి క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్లు కూడా ఇంత అందం ఉంటుంది. రావణాసురుడు చూపించారు రామారావు గారు అందంగా, దుర్యోధనుడు చూపించారు ఆ స్టైల్లో. అప్పుడెప్పుడో నేను చేసిన గెటప్ సినిమా అంతా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళ ఇది, అది ఇప్పుడు ఆ కోరిక నేను నడుస్తుంది. మీరు ఇన్ని ఆల్మోస్ట్ 109 క్యారెక్టర్లు అంతే కదా, 109 సినిమాలు, 109 క్యారెక్టర్లు, వీటిల్లో మీకు బాగా మనసుకు నచ్చినది? అన్నీ ప్రవేశం చేసే పాత్రలోకి, అంటే మనకి కొన్ని ఒక పాత్రని దాంట్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక విస్తృతి ఉంటుంది కదా సార్, అదే దాన్ని చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ చేస్తున్నట్టు మనకి మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకి బాధ అనిపిస్తుంది, ఓహో ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అట్లా ఏదైనా బాగా నచ్చింది? బాధ కూడా పడలేదు, సరే పోయింది, అది అంతే. తిరుమలకి ఏదో కుంగిపోవడం, ఫెయిలియర్స్కి లేకపోతే సక్సెస్కి పెద్ద భారం, మనం గ్యాప్ తీసుకోవాలి, పెద్ద పెద్ద డైరెక్టర్ని వెతుక్కోవాలి, అవి ఏముండవు. ఎప్పుడు నాకు వెళ్ళిపోవడమే అంతే, చూసుకుని వెళ్ళిపోవడమే. మన ప్రయత్నంలో లోపం ఏం లేదు. ప్రయత్నం అంటే మన పాత్రలోకి వెళ్తాం అంతవరకు సరే. దానివల్ల అన్ని చెప్పారు, కొన్ని కూడా స్వయంకృత అపరాధాలు ఉంటాయి, కొన్నేమో బాగుండాల్సింది కూడా మనం అలా. ఇప్పటిదాకా మీరు చెయ్యాలనుకుని ఇంకా ప్రేక్షకుల ముందుకు రాని పాత్ర ఏదైనా ఉందా? అంటే పాత్ర అంటే ఊరికే పాత్ర కాదండి. ఇప్పుడు పాత్ర విషయం ఉండి పాత్రలో నుంచి జనంలోకి ఏదైనా వెళ్తాంది, ఒక మెసేజ్ వెళ్తాందంటే అటువంటి పాత్రలు చేయడానికి ఏమి. ఇప్పుడు నా దృష్టిలో నేను మెయిన్ కెంప్ చదివాను, ఇట్లది అతను జైల్లో ఉన్న ప్రిజన్లో ఉన్నప్పుడు మెయిన్ కెంప్ అని అతను జైల్లో రాశాడు. చూస్ మీద అతనికి ఆ వ్యతిరేకత, లాజిక్ ఉంది, లాజిక్ లేకుండా చేయలేదు అసలు. వాడు జర్మనీ కాదు, వాడు నిజాన్ని ఆస్ట్రియన్. అది ఎందుకు గ్రడ్జ్ పెంచుకున్నాడు, ఎందుకు అన్నది. అలాగే ఇప్పుడు రావణాసురుడు కావచ్చు, వాడు అన్న ఎవరు కుబేరుడు,
వీళ్ళు వెళ్ళగొట్టి పట్టిన అతనిలో ఏదో ఉంది అసురాలు దీని మీద ఉంది దృష్టి. సినిమా వెబ్ సీరియస్ ఏంటనేది ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ సినిమాన ఎంతవరకు కుదించగలుగుతాం. ఇప్పుడు మనం వెళ్ళిపోయాం, ఓటీటీకి వెళ్ళిపోయాం, దాంట్లో సక్సెస్ అయిపోయాం, అన్స్టాపబుల్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనేది ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు అలా మనిషికి ఏదో ఒక ఉంటుందండి, రీజన్ లేకుండా ఉండదు ఎవరేం చేసినా. సో అలా ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఒక మెసేజ్, మన బ్యాక్గ్రౌండ్ అలా మారడానికి కారణం ఏంటి, ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది. అలాగో నా క్యారెక్టర్స్లో ఒక రాజ్యాన్ని నిలబెట్టిన మామూలు ఒక రెడ్డి కావచ్చు, అదొకటి ఉంది, చెంగీస్ ఖాన్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా నాకేం నాకు వచ్చా కూడా 50 సంవత్సరాలు 4-5 రోజులు పిల్లండి సార్. మీరు సోషల్ మీడియాని ఫాలో అవుతారా? అసలు క్రిటిసిజంని మీరు ఎలా తీసుకుంటారు? లేదు ఎవరు చేసుకుంటే వాళ్ళ ఫాలో ఇప్పుడు కల్మ ఇదైపోతుంది. ఆర్టిస్ట్ అన్నది పువ్వులు అంటాడు, అంటే బయటకు వెళ్తాం, మళ్ళీ మెల్లగా వెళ్ళినప్పుడు అది మీరు వెళ్ళ ఫ్లవర్స్. మాకేంటంటే ఇప్పుడు మాత్రం కాదు, ఈ సోషల్ మీడియా మన సొంతం పెట్టుకుని మనం ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వీటికి దూరంగా ఉంటాయి. అసలు సోషల్ మీడియా సోషల్ మీడియా ఇట్లా ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారింది. అంటే అది హఠాత్తుగా ఒక స్టాప్ లాగా వాళ్ళకు ఒక షాక్లా తగిలింది చాలామందికి. ఆ టైంలో ఓటీటీ వచ్చింది. ఓటీటీ రావడం వలన ప్రపంచ సినిమా అంతా మనకి అన్ని సినిమాలు చూడగలుగుతున్నాం. కొరియన్ చూసాము, ఆస్ట్రేలియన్ చూసాము, అన్ని చూసేస్తున్నాం మనం ఇప్పుడు. దాని ప్రభావం మన తెలుగు సమాజం మీద ఎట్లా ఉందంటారు? మీరు ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కదా, ఎట్లాగంటే ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చిందా? లేదు, నేను అనుకోను. ఎందుకంటే ఓటీటీ అనేది లిమిటెడ్ ఫర్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. అంతే. ఆ క్లాసు లేకపోతే మిడిల్ క్లాస్ ఇంట్లో కూర్చుని చూసుకునే రకం. అండ్ రెండోది మారిపోతాం కదండి. ఇప్పుడు ఎట్లా మారిపోతాం ఇంత స్పీడ్. పిల్లలు రేపు ఓటీటీ చూస్తారు, ఓటీటీ చేతికి వచ్చేస్తే ఇప్పుడు రేపు మా మనవడు కానీ ఆ టైంకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఓటీటీయే ఇవాళ పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇండస్ట్రీకి. చిన్న సినిమాలు ఉన్నాయంటే ఇవాళ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. బికాజ్ ఓటీటీకి వచ్చి ఎంతో కొంత వాడు పెట్టిన దాంట్లో ఎంతో కొంత రిటర్న్స్ ఉండేవి, రైట్స్ అమ్మినందుకు అట్టా అది పోయింది. ఇప్పుడు లేదు, అంటే మోనోపోలీ అయిపోయింది. మోనోపోలీ అయిపోయి అక్కడికక్కడ వాళ్ళు 2 ఏళ్ళకి స్లాట్స్ అని ఫిల్ అయిపోవడం. ఏదో క్యూలో ఉన్న సినిమాలు వీళ్ళు ఏదైనా పెద్ద సినిమా ఏదైనా పోస్ట్ పోన్ అయితే, ఆ పెద్ద సినిమానే కాదండి, పెద్ద మీకు మీరే ఎమోషనల్ సపోర్ట్ అది మాకు తెలుసు. కానీ ఎప్పుడైనా అంటే నాకు నేను ఎవరి మీద అంటే నాకు ఎమోషన్ ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా గుడ్ లక్ వేరు, ఎమోషనల్ సపోర్ట్ వేరు. గుడ్ లక్ ఇస్ మై వైఫ్. ఎందుకంటే నాకు పరిస్థితి వస్తుందా వేరే భూదేవి. సో అండ్ మిగతా అన్ని నా విషయాలు అన్నింటిలోనూ తన మీదే ఆధారపడతాను నేను. అంటే నా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే తనే చూసుకుంటుంది. షీస్ క్లెవర్ ఎనఫ్. భయపడితే ఎలాగో నాకు యాక్టింగ్ వచ్చింది. వాళ్ళ నాన్న కూడా ఏదో ఫైనాన్స్ అన్ని చేసింది, శ్రీరారావు చేసుకుంటారు కాకినాడ. అవునండి, తెలుసు సార్. ఆంధ్ర ఛానల్ ఫైనాన్స్ చాలా ఫేమస్ సార్. ఒకప్పుడు అక్కడ వచ్చేసి అంటే ఆ రక్తంలో ఉంటాం. నాకు యాక్టింగ్ ఎలా వచ్చింది, తనకు అలా వచ్చింది. అలా వచ్చింది కాబట్టి అది నాకు ఆ ఉన్న వాళ్ళ పిల్లలతో కల్లా తనకే రావడం. సో మిగతా ఇదంటారా నా స్ట్రెస్, నా పర్సనల్ స్ట్రెస్ అన్నప్పుడు అది నా మీద నేను డిపెండ్ అవుతాను అంతే. నా ఎక్సర్సైజు నాన్నగారు ఒకసారి చూస్తా అనుకుంటే ఆయన గురించి అంతే, ఫినిష్. ఎలా ఉండకూడదో తెలుగు నేర్చుకున్నాను. ఆయన్ని జీవితాన్ని అవకాశాలు పెట్టి ఎలా ఉండాలో ఆయనలాగా నాలాగా ఈ రెండు కూడా కలుగుతారు. సో మీకు స్ట్రెస్ బస్టర్స్ ఏంటండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎక్సర్సైజ్, పుస్తకాలు
అంతే పుస్తకాలు మెయిన్. ఎప్పుడన్నా బాగా ఇది అన్నప్పుడు మంచి పాటలు ఉంటాయి, సంగీతం ఎక్కువ బాగా ఇదిగా ఉంటే ఇంకా చిరాకులు వచ్చాక అన్నప్పుడు వస్తుంది మంచిగా ఒక పాయింట్ వస్తుంది. అది బయటకు ఇక హ్యాపీగా నాన్నగారు పాటలు ఉంటాయి పెట్టుకుంటే ఇక అదే నాకు టీవీలో కనపడాల్సిందే రాత్రి కొడుకునే ముందు. అలాగే అంటే కనపడాలంటే సినిమా అయిపోతే మీ శాటిలైట్లో మేము మా విహెచ్ఎస్ పాత విహెచ్ఎస్ అవుతాయి మన డివిడీలో ఏదో ఒకటి చూడాలి, ఇన్స్పిరేషన్ ఒక లేవడానికి. కానీ మళ్ళీ లేదా నాన్న పాటలు ఉంటాయి, మత్తు బదులు చెప్పారు అంత బ్రహ్మంగారు చేస్తూ అది ఇంకా లార్జర్. ఆయనే కాదు అందులో నా గురించి కూడా ఆయన అన్నట్టు ఇది మాయదారి మరలా పండిరా ఈ మాయదేవం 6 చక్రం ఊపిరి పేరు అంశాల విశ్వాసాలు విశ్వాసాలు కొలతరా శోభమ్మ మార్గమున బ్రహ్మాత్ముడు నడిపి తమాషా బడ్డీరా అదొకటి పెట్టుకుంటా ఇంకా చాలు. ఎక్కడ ఎమోషన్ ఇంకా మళ్ళీ వచ్చేస్తుంది. మీలో బాలకృష్ణ వైల్డ్ సైడ్ ఏంటి అంటే నాదేంటంటే అండి అదంతా అగ్నితత్వం అన్నమాట, వాయుతత్వం రెండు ఉన్నాయి. ఓకే, అంటే ఇదేమో లగ్నం ఏమో మిథునం, అది వాయుతత్వం. అంటే బయటికి వెళ్ళిన ఎండ ఉండాలి నాకు, ఎప్పుడు ఎండ తగ్గుతూ ఉండాలి నాకు. ఒకసారి క్యారవాన్ నుంచి దిగాలంటే మళ్ళీ వెళ్ళము క్యారవాన్ ఇప్పుడు పెట్టినాము అలాగే చుట్టూ ఎండలో ఎండ బయట తిరిగి మరి చూస్తుంటారు అఖండ చేసేప్పుడు మళ్ళీ క్లైమాక్స్ అది అలాగే ఉన్నాను చెప్పులు లేకుండా మీతో అందరూ షార్ట్ అవ్వగానే భయంకరమైన ఎండ. కర్ణాటకలో షూట్ చేసాం, తమిళనాడు ఆలిపోయేవాడు షార్ట్ అవ్వగానే అలా నిలబడుండేవాడు. అందరూ బాగా వచ్చేది దాన్ని అలాగే చూస్తూ ఉండేవాడు అంతే రెడీ కెమెరాకి సెట్ చేస్తాను లేదా. అదొక ఒకటేమో వాళ్ళకి భయం ఉంటుంది నిలబడున్నాను, ఇంకోటేమో మాకేం తెలియట్లే ఎండ కింద పాత్రలోకి వెళ్ళిపోతాం. రెండోదేమో ఏమో మనం ధనుసు రాశి, అది టోటల్ అగ్నితత్వం. ఆ గొడవ లేదు పాత్రలు ఇప్పుడు వైల్డ్నెస్ అన్నాను. అదే సార్, మిక్స్చర్ ఆఫ్ బోత్. ఒక ఎట్లా ఉంటాం రావణాసుడు, ఒక నాన్నగారు రావణుడు అనేవారు, నేను కృష్ణుడు అంటాను. ఎందుకంటే నాన్నగారు అంత జోబియల్గా సెట్స్ ఉండేవారు కాదు కదా. నేను ఆర్టిస్టులు వాళ్ళతో వాళ్ళని ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంటాను, ఇట్లాంటి తెలియని విషయాలు చెప్తూ ఉంటాను, అలాగే వాళ్ళని జోక్స్ చేస్తూ ఉంటాను. నాకు సీరియస్ ఉంటాను, నా వల్ల కాదు. సీరియస్ సీన్ పెట్టుకున్నాను, ఇక్కడ జోక్ చేస్తుంటాను రెడీ అని. కానీ మళ్ళీ కొంతమంది నాకు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ శివాజీ ఎప్పుడు అలా ఉండేవాడు పిచ్చ జోకులు వేస్తూ మరి ఆయన ఎమోషన్ ఆర్టిస్ట్ నాన్నగారు తప్ప అంత ఎమోషన్ ఆర్టిస్ట్ దమ్మని వెళ్ళిపోయాడు పాత్రలోకి, దమ్ వెళ్ళిపోయాడు గ్యాప్. అలా మన జీవితం చాలా ఉందండి, ఇన్స్పిరేషన్ కాదు నన్ను నేను పోల్చుకోవడానికి వాళ్ళతో. అలా ఆయన పేర్లోనే పెట్టుకున్నారు కదా, మీ పేర్లోనే పెట్టుకున్నారు కృష్ణుడు, రాముడు, ఎన్టీ రామారావు సార్.